హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. సో ఇవాళ కొంచెం మంచి ఎపిసోడ్ పడింది. ఫిజికల్ టాస్క్ ఇష్యూస్ కొంచెం మంచి ఎపిసోడ్ పడింది. సో ఎపిసోడ్ ఓపెనింగే లైక్ ఈ టాస్క్ స్టార్ట్ అయిందన్నమాట. బ్రిక్స్ అదే ఏం లేదండి, టాస్క్ ఏంటో క్లియర్గా చెప్తా వినండి. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎపిసోడ్ చూసారు. నేను మళ్ళీ క్లియర్గా చెప్పడం. సో జస్ట్ అంటే తర్వాత నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి అర్థం కావడానికి ఇప్పుడు టాస్క్ క్లియర్గా చెప్తా అన్నాను అంతే. సో 2 బాక్సులు ఉంటాయి. ఓకే, బర్నీ గారికి ఒక బాక్స్, శ్రీజాకి ఒక బాక్స్. ఈ గేమే బర్నీ గారు అండ్ శ్రీజ గారి మధ్య. సో బర్నీ గారు 2 సపోర్టర్స్ని తెచ్చుకోవచ్చు అండ్ శ్రీజ గారు 2 సపోర్టర్స్ని తెచ్చుకోవచ్చు. ఓకే, సో టోటల్ ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 ఉంటారు. సో గేమ్ ఏంటంటే వీళ్ళకో బాక్స్ ఉంటుంది, బర్నీ గారికో బాక్స్ ఉంటుంది. బాక్స్ అంటే ఏం లేదు, ఆ గడ్డిలో టేప్తో ఒక బాక్స్ షేప్లో టేప్ వేస్తారు అండ్ శ్రీజ గారికి ఒక బాక్స్ ఉంటుంది. ఓకే, సో అక్కడ ఏంటంటే రౌండ్ ధర్మకోల అవి రౌండ్ షేప్లో థర్మోకోల్ లాంటివి ఇవి ఉంటాయి. ఓకే, రౌండ్ షేప్లో. ఓకే, ఒకటి పెద్దది, ఒకటి కొంచెం చిన్నది, అదేం లేదండి. రౌండ్ షేప్లో థర్మోకోల్స్ ఉంటాయి. ఓకే, థర్మోకోల్స్ అంటే ఓకే అవి కొంచెం బ్రిక్స్ లాగా అనుకోండి, ఒకదానిపైన ఒకటి పెట్టాలి, ఒక బ్రిక్స్ లాగా. ఓకే, లేయర్స్ ఫామ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు అక్కడ ఉన్న థర్మోకోల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటాయి. అవి ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి వాళ్ళకి ఇచ్చిన బాక్స్లో. ఇప్పుడు ఇద్దరు పెట్టేసుకుంటే గేమ్ ఏముండదు కదా. సో మనది మనం పెట్టుకుంటా అవతల ఉన్న వాళ్ళది పడేయాలి. ఓకే, సో దట్ ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అనమాట. సో మనది ఎక్కువ ఉండాలంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళది పడేయాలి, వాట్ ఎవర్ ఇది గేమ్. సో బాక్స్లో పెట్టాలి అండ్ అవతల వాళ్ళకన్నా మనది ఎక్కువ ఉండేలా చూసుకోవాలి, ఇది గేమ్. ఇంకా ఇప్పుడు వీళ్ళకి ఇద్దరు కావాలి. ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. రీతు చెప్తా ఉంటుంది శ్రీజ గారితో, గౌరవ్ని అడుగు, నిఖిల్ని కూడా అడుగు అంటే నిఖిల్ నాకు రాడు అన్నట్టు అంటుంది. ఆల్రెడీ రాగానే గెలుక్కున్నారు శ్రీజ గారు నిఖిల్ని. సో ఆబ్వియస్లీ అడగాలంటే కొంచెం మొహమాటం అనిపిస్తూ ఉంటుంది. సో బట్ స్టిల్ అడిగారులేండి తర్వాత. సో ఇక్కడ బర్నీ గారేమో ఇమాన్యువల్ని అడుగుతారు, నువ్వు నిఖిల్ ఆడండి అంటే ఆడతాను, బట్ గౌరవ్ను డెమాన్ పవన్ కూడా వాళ్ళు బెటర్ ఏమో అంటే ఇమాన్యువల్ ఉద్దేశం నాకు అర్థమైంది. ఇమాన్యువల్ కన్నా ఫిజికల్ టాస్క్ అంటే కొంచెం వాళ్ళు ఇంకా బాగా ఆడగలరు కదా అన్న ఒక ఇది అనిపించింది నాకు. సో ఇక్కడ డెమాన్ పవన్ అడుగుతారు బర్నీ గారు, బట్ ఆబ్వియస్లీ డెమాన్ పవన్ శ్రీజాకి అది ఇంకా వాళ్ళు అదేం తప్పు లేదులేండి, ఎవరిది వాళ్ళ చాయిస్ ఉంటుంది. సో డెమాన్ పవన్ చెప్తాడు ఇలా శ్రీజాకి ఆడుతున్నా అన్నట్టు చెప్తాడు. అది పొలైట్గానే చెప్తాడు కూడా, స్వీట్గానే చెప్తాడు. సో నెక్స్ట్ గౌరవ్ది ఇది నాకు కొంచెం ఓవర్గా అనిపించింది. ఆయన ఏంటో బర్నీ గారిని ఓవర్ కాన్ఫిడెంట్ అంటాడు, ఆయనది ఓవర్ లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. సో గౌరవ్ శ్రీజ అడిగితే నేను ఆడతాను, దట్ ఓవర్ కాన్ఫిడెంట్ పాయింట్ ఇస్తే ఐ వాంట్ టు బ్రేక్ హిస్ కాన్ఫిడెన్స్. ఆయన కాన్ఫిడెన్స్ ఈయనెందుకు బ్రేక్ చేయాలనుకుంటున్నాడు, ఒక మనిషిని దెబ్బ కొట్టాలనుకోవడం ఎందుకు? సో నాకు ఏమో గౌరవ్ ఇప్పుడు డెమాన్ పవన్ కానివ్వండి వీళ్ళందరూ ఒక మనిషిని గెలిపించడానికి సపోర్ట్ చేయడానికి ఆడుతున్నారు. గౌరవ్ది నాకు నచ్చలేదండి రీజన్. అండ్ నిఖిల్ది ఇంకా బాగుంటుంది. నిఖిల్ ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తాడు బర్నీ గారితో ఆడటానికి, బట్ నేను మీకు ఆపోజిట్గా ఆడాలనుకుంటున్నాను అన్నట్టు అంటాడు నిఖిల్. ఇక్కడ కూడా గౌరవ్ కూడా ఆపోజిట్గా ఆడాలనుకున్నాడు, నిఖిల్ కూడా ఆపోజిట్గా ఆడాలనుకున్నాడు. బట్ ఇద్దరికి డిఫరెన్స్ చూడండి ఉద్దేశాల్లో. ఆయన ఉద్దేశం ఏంటంటే నాకు మీతో ఆపోజిట్గా ఆడితే ఆ మజా వస్తుంది ఆర్ ఆ టైప్లో అంటాడు నిఖిల్. సో బట్ స్టిల్ వీళ్ళ టీంలోనే ఆడారులేండి, ఎందుకంటే ఆల్రెడీ ఇటువైపు డెమాన్ పవన్ అండ్ గౌరవ్ ఉన్నారు. సో ఇమాన్యువల్ అండ్ నిఖిల్ ఏమో బర్నీ గారి సైడ్ ఆడారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ని కూడా అడుగుతారు బర్నీ గారు, లేదు శ్రీజ అన్నట్టు అంటాడు. బట్ ఆడలేదు కదా, ఇటు సైడ్ వచ్చి ఆడితే ఏమైంది అనిపించింది. అంటే
అటు సైడ్ ఎలాగో ఇద్దరు స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు, డెమాన్ పవన్ గౌరవ్ ఉన్నారు. సో ఇటు అంటే ఓకే, తనకి ఈ వీక్ అట్లీస్ట్ టాస్క్లో బెనిఫిట్ అయ్యేది, మేబీ నెక్స్ట్ ఇంకా టాస్కులు పెడితే ఎక్కువ మంది అవసరం అవుతారేమో అందుకని ఆగిపోయాడేమో అనుకున్నా. అంటే ఇప్పుడు ఈ టాస్క్లో ఇద్దరే సరిపోయారు, నెక్స్ట్ ఇంకో టాస్క్లో ముగ్గురు నలుగురు కావాలంటే యూజ్ అవుతారు. కాబట్టి ఇప్పుడు చేంజ్ అయితే మళ్ళీ ఇంకా తర్వాత ఉంటుందో లేదో చేంజ్ అవ్వడానికి మరి అంత ఆలోచించాడో ఏమో. తనకి స్క్రీన్ స్పేస్ కోసం ఇవన్నీ చూసుకుంటే ఆడితే పోయేది కదా. మళ్ళీ ఇంకోటి కూడా ఉందిలేండి ప్రాబ్లం, శ్రీజాకి ఎగెనిస్ట్గా ఆడాడు అన్నట్టు నెగిటివ్ కూడా అయింది. సో అది ప్రాబ్లమేలేండి, ఇంకా అది తనకు అట్లా అయిపోయింది, ఏం చేయలేం. సో ఇక్కడ శ్రీజ గారు నిఖిల్ని కూడా అడుగుతారు. సో లేదు వాళ్ళు ఆల్రెడీ అడిగారు, నాకేమీ ప్రాబ్లం లేదు అన్నట్టు అంటాడు. ఇక్కడ నిఖిల్ బాగా అనిపించాడు, తను శ్రీజ అది అందరి మనసులో పెట్టుకోకుండా తను అది పొలైట్గానే చెప్తారనమాట. సో ఇక్కడ శ్రీజ గారు ఇమాన్యువల్ని కూడా అడుగుతారు ఆడిమ్ము అని, అది నాకు అర్థం కాల. ఆల్రెడీ తనకి ఇద్దరు కావాలి, ఇద్దరు స్ట్రాంగ్ వాళ్ళు తనకు ఉన్నారు, స్టిల్ ఇమాన్యువల్ని ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం కాల. అంటే ఒకవేళ గౌరవ్ని ఏమన్నా రీప్లేస్ చేయడానికా ఆర్ నిఖిల్ని అడిగారంటే ఓకే, ఇప్పుడు గౌరవ్తో నిఖిల్ని రీప్లేస్ చేసుకొని ఆడుకోవచ్చు. బట్ గౌరవ్ కూడా స్ట్రాంగే కదా, ఇమాన్యువల్ ఇప్పుడు గౌరవ్ కంటే కొంచెం నిఖిల్ నాకు స్ట్రాంగ్ అనిపిస్తాడు, జస్ట్ ఎవరిని తక్కువ చేయడానికి కాదు. బట్ ఇక్కడ ఇమాన్యువల్ని అడగాల్సినంత అవసరం ఏముంది అంటే బర్నీ గారి సైడ్ ఎవరు లేకుండా ఉండడానికా అన్న ఫీలింగ్ వచ్చింది అందరినీ అడిగేసరికి. సో బర్నీ గారు కూడా అడిగారు కదా అన్న పాయింట్ మీరు తీయచ్చు. బట్ ఆయనకి ఇమాన్యువలే అంటాడండి, నేను ఆడతా నాకేం ప్రాబ్లం లేదు, బట్ నాకన్నా వాళ్ళు బెటర్ కదా అనే వేలో ఇమాన్యువలే అంటారు. సో ఆ బెటర్ ఆప్షన్ కోసం అడిగారు తప్ప ఏదో మొత్తం అందరినీ, తనకు ఆల్రెడీ ఇద్దరు బెటర్ వాళ్ళే ఉన్నారు కదా అని నా ఫీలింగ్. ఇప్పుడు నిఖిల్ని అడిగితే ఓకే, ఇమాన్యువల్ని కూడా అడగాల్సినంత అవసరం లేదు. సో అది నాకు ఎలా అనిపించింది అంటే అందరూ స్ట్రాంగ్ వాళ్ళని మొత్తం మేల్ అందరిని అడిగేశారు. పవన్ కళ్యాణ్ ఎలాగూ తన సైడే, డెమాన్ పవన్ గౌరవ్ ఓకే, నెక్స్ట్ నిఖిల్ని అడిగారు, ఇమాన్యువల్ని అడిగారు. సో ఇది నాకు అనిపించింది. ఇక టోటల్గా టీమ్స్ ఫామ్ అయినాయి. భరణి గారు, నిఖిల్, ఇమాన్యువల్ ఒక సైడు, శ్రీజ, గౌరవ్, డెమాన్ పవన్ ఒక సైడు. ఇది నాకేమనిపించిందంటే కొంచెం శ్రీజ అమ్మాయి అండ్ ఇటు సైడ్ ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు అన్నారు. బట్ డెమాన్ పవన్ని చూసుకుంటే తను ఒక్కడే బర్నీ గారిని, ఇమాన్యువల్ని కొద్దిసేపు ఇద్దరిని ఆపగలుగుతాడు. సో ఆ వైజ్గా చూసుకుంటే నాకు అంత అన్ఫెయిర్ అనిపించలే. తనే ఇద్దరిని ఆపగలిగే స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు నాకు అంత అన్ఫెయిర్ అనిపించలేదు ఇక్కడ. సో ఓకే, ఒక ఫీమేలు ఇక్కడ ముగ్గురు మేల్స్ అది కొంచెం ఓకే, కానీ కొంత ఇక్కడ కొంచెం ఫిజికల్ స్ట్రెంగ్త్ వైజ్ తిన సైడ్ ఇద్దరు కొంచెం స్ట్రాంగ్ వాళ్ళు ఉన్నారు. కొంచెం ఇక్కడ భరణి గారు చూసుకుంటే ఏజ్డ్ అండ్ ఇమాన్యువల్ చూసుకుంటే ఫిజికల్లీ అంత ఫిట్నెస్ ఆర్ కొంచెం అది ఉంది కాబట్టి ప్రాబ్లం. సో కొంచెం కవర్ అయిపోయింది, కొంచెం ఎడ్జ్ మేబీ ముగ్గురు మేల్స్ ఉన్నా ఇటువైపే కొంచెం ఎడ్జ్ ఉంది, బర్నీ గారి సైడే కొంచెం ఉంది. బట్ స్టిల్ అంత డిఫరెన్స్ తీసుకురాదేమో అనిపించింది, ఎందుకంటే డెమాన్ పవన్, గౌరవ్, సో ఇద్దరు ఉన్న మేల్స్ వీళ్ళు ముగ్గురు కన్నా కొంచెం లైక్ నిఖిల్ ఓకే, బట్ వీళ్ళకన్నా కొంచెం బెటర్ ఏమో అట్లా అనిపించింది నాకు. సో ఇక్కడ గేమ్ స్టార్ట్ అయిద్దండి. ఇక్కడ మోస్ట్లీ నిఖిల్, గౌరవ్ వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేసుకుంటున్నారు. అండ్ భరణి గారు, డెమాన్ పవన్ వాళ్ళిద్దరు హ్యాండిల్ చేసుకుంటున్నారు. ఇంకా శ్రీజను, ఇమాన్యువల్ ఏమో బ్రిక్స్ పెట్టుకుంటున్నారు అనమాట వాళ్ళ దానిలో వాళ్ళు. ఈ మధ్యలో ఏమైందంటే డెమాన్ పవన్ వచ్చి వీళ్ళ బ్రిక్స్ మీద అటాక్ చేస్తారు, భరణి గారి బ్రిక్స్ మీద, అంటే తోసేస్తాడు పక్కకి. ఇమాన్యువల్ వచ్చి వాళ్ళ బ్రిక్స్ తోసేస్తాడు. సో ఇంకా కాసేపటి తర్వాత ఏమైందంటే డెమాన్ పవన్ ఒక్కడే భరణి గారిని, ఇమాన్యువల్ని ఇద్దరిని ఆపుతూ ఉంటాడు.
ఇద్దరు ఆపుతుంటే ఇక్కడ ఇమాన్యువల్ అన్న నువ్వు వెళ్ళు అన్న, నేను ఇక్కడ డెమాన్ పవన్ హోల్డ్ చేస్తా అంటే లేదు నువ్వే వెళ్ళు అని బర్నీ గారు అంటే లేదు నాకు విడిపించుకోవడానికి అవ్వట్లే అంటాడు ఇమాన్యువల్. సో అంటే నేను ఫన్నీగా చెప్తున్నాను, అక్కడ సీరియస్గానే జరిగింది. సో ఇక్కడ తిను విడిపించుకోలేక బర్నీ గారిని వెళ్ళమంటారు, బర్నీ గారు విడిపించుకోలేక ఇమాన్యువల్ని వెళ్ళమంటారు. సో అక్కడ కొంచెం డిలే అయిపోయి వాళ్ళ బ్రిక్స్ ఏమో పడిపోయి ఉంటాయి, శ్రీజ గారు ఈలో బ్రిక్స్ పెట్టేసుకుంటారు. సో వాళ్ళ బ్రిక్స్ పెట్టుకోవడానికి అవ్వదు ఇక్కడ. ఇంకా ఇప్పుడు ఏమైందంటే బర్నీ గారు మనం ఎలాగో అవ్వలేకపోతున్నామని శ్రీజ గారు ఇక్కడ డెమాన్ పవన్ హోల్డ్ చేసి ఉంచాడు కదా వీళ్ళిద్దరిని, బర్నీ గారిని ఇమాన్యువల్ని. ఆ హోల్డ్ చేసి ఉంచిన ప్లేస్కి దగ్గరలో శ్రీజ బ్రిక్స్ ఉన్నాయి, మనది ఎలాగూ పెట్టుకోలేమని శ్రీజ గారిది పుష్ చేసేస్తారు. అది నాకు అంటే కొంచెం బాగా స్ట్రాటజిక్గా చేశారు, మనది ఎలాగ అవ్వట్లేదు అని. సో మళ్ళీ పెట్టుకోవచ్చులేండి ఆ అమ్మాయి. సో బట్ అక్కడ తోసేస్తారు. తోసేసింది అక్కడ కరెక్ట్గా నాకు ఏమనిపించిందంటే ఇది తోసేస్తారని బిగ్ బాస్ టీం కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. శ్రీజ గారినే విన్ చేయడానికి కరెక్ట్గా ఆ టైంకే బజర్ ప్రెస్ చేశారా, ఈలోపు అది తోసేసారా, అదేంటి సెకండ్స్లో జరిగిపోయిందా ఇదంతా అన్న డౌట్ వచ్చింది. ఇక్కడ ఆయన ఇంకొంచెం తోసుంటే ఆ బ్రిక్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు కూడా 95% అవి బయటికి వెళ్ళిపోయినాయి. ఆ లోపల మాత్రం ఏమాత్రం లేదు. ఆ బ్రిక్స్ ఆ లైన్ ఉంటుంది కదా, ఆ బాక్స్ గీసిన లైన్ మీద ఉన్నాయి, లోపలికి లేవు ఆ బ్రిక్స్. సో వీళ్ళది ఆల్రెడీ పడిపోయి ఉన్నాయి కదా, వీళ్ళ బ్రిక్స్ పడిపోయి ఉన్నాయి. పడిపోయినప్పుడు ఏమైందంటే లాస్ట్ బ్రిక్ అలానే ఉంది బాక్స్లో, వేరే బ్రిక్స్ ఇంకో 2 బ్రిక్స్ ఉన్నాయిలేండి. అవన్నీ ఏమైందంటే వెయిట్. సో ఇక్కడ టోటల్గా బర్నీ గారివి 3 బ్రిక్స్ ఉంటాయండి బాక్స్లో. 3 బ్రిక్స్ ఎట్లుంటాయంటే ఒకదాని మీద ఒకటి ఉండవు, ఆ బాక్స్లో పక్క పక్కన ఉంటాయి, ఒకదాని మీద ఒకటి అయితే లేవు, టవర్ లాగా లేవు, పక్క పక్కన ఉంటాయి. ఓకే, ఒకటైతే నుంచొని ఉంటుంది. నేను ఆ నుంచొని ఉన్నదైనా టోటల్గా కంప్లీట్లీ ఏమన్నా బాక్స్లో ఉందా అనుకున్నా, అది కూడా లైన్ మీద ఉంటుంది. సో అది తీసేయండి. ఇంకా మిగిలిన 2 కూడా ఒకటి కొంచెం 70 to 80% లోపలికి ఉన్నట్టు ఉంటుంది, అండ్ ఇంకొకటి 50-50 ఉన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే 2 విధాలుగా వెళ్ళచ్చు. ఫస్ట్ రూల్కి వచ్చేద్దామండి. ఫస్ట్ బాక్స్ లోపల ఉండాలి, బ్రిక్స్ అనేవి బాక్స్ లోపల ఉండాలి. ఓకే, ఆ బాక్స్ లోపల ఇద్దరివి లేవు. ఓకే, సో ఇద్దరిది ఈ పాయింట్లో ఫెయిల్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ది ఏమైందంటే బాక్స్ లోపల ఎలాగూ లేవు కదా, టవర్లు చూస్తేనేమో వీళ్ళ టవర్ ఒకటే ఉంది. ఓకే, ఒకటే కట్టారు, ఒక బ్రిక్కే ఉంది, ఒకదాని మీద ఒకటి ఇంకా లేవు. వాళ్ళవి ఒక 3-4 ఏమో ఉన్నాయి. ఓకే, టవర్ వైజ్ వాళ్ళది పెద్దగా ఉంది, అంటే ఆ రూల్లో వాళ్ళకి ఎక్కువ ఉంది. ఇక్కడ ఏమైందంటే నాకేమనిపించిందంటే, సో ఇక్కడ డిస్క్వాలిఫై చేయాలి అంటే రూల్స్ అనేవి ఇప్పుడు సగం రూల్స్ పాటించాం కదా మేమే విన్, ఇది కరెక్ట్ కాదు. సో 2 టీమ్స్ డిస్క్వాలిఫై చేయాలి, ఇట్లా పెట్టాలి కదా. నేను ప్రోమో చూసి ఒకరికి ఎలా ఇచ్చారో అట్లా అనుకున్నా, బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫెయిర్గానే అంటాడు. సో ఈ రూల్స్ అలా అనుకుంటే మాది ఇది ఇలా ఉంది, మీది అలా ఉంది, సో డిస్క్వాలిఫై చేద్దాం, మళ్ళీ ఆడిపిద్దాం అంటే సరే అని సుమన్ గారు కూడా అంటారు. వీళ్ళు డిస్క్వాలిఫై చేస్తే బిగ్ బాస్ ఊరుకోడు కదా, మీరు ఏదో ఒకటి చెప్పాల్సిందే అంటారు. సో ఇంకా ఇక్కడ ఏమైద్ది, సుమన్ గారేమో ఇద్దరు సంచాలకుని పెట్టారు, పవన్ కళ్యాణ్ సుమన్ గారు. సుమన్ గారేమో భరణి గారికి సపోర్ట్ ఆబ్వియస్లీ, పవన్ కళ్యాణ్ ఏమో శ్రీజాకి సపోర్ట్ ఆబ్వియస్లీ. సో సుమన్ గారేమో ఇక్కడ వీళ్ళది మొత్తం బాక్స్లో లేకపోయినా పర్సంటేజ్ చూసుకుంటే, ఆ బ్రిక్ పర్సంటేజ్ చూసుకుంటే అది ఎక్కువ ఉంది బాక్స్లో అని ఈయన పాయింట్. ఈయన పాయింట్ ఏమో టవర్ పర్సంటేజ్ ఆర్ నెంబర్ ఆఫ్ టవర్స్ మావి ఎక్కువ ఉన్నాయి, ఇటు సైడ్ ఎక్కువ ఉన్నాయి కదా, మరి అదెందుకు కన్సిడర్ చేయకూడదని ఈయన పాయింట్. సో ఇద్దరు ఒక కొలిక్కి రారు. ఈ మధ్యలో ఏమైందంటే దివ్య గారికి తనూజ గారికి ఒక గొడవ అయింది. ఇది ఏమైందంటే బిగ్ బాస్ ఏమైనా చెప్తారేమో అని వాళ్ళు ఇంక వీళ్ళ డెసిషన్ చెప్పేశారు. పవన్ కళ్యాణ్ ఏమో శ్రీజ టీం అంటారు, సుమన్ గారేమో భరణి గారి టీం అంటారు. సో ఇద్దరు ఏకాభిప్రాయంకి రాకుండా ఎవరిది వాళ్ళు టీమ్స్ చెప్పారు. ఇంక ఇక్కడ ఏమైంది, ఈలోపు
అన్నం ఉంది కొంచెం అని ఇట్లా తనుజ గారు అంటారు, రాము కోసం ఉంచాను సంథింగ్ ఏదో అంటే, లేదు రీతు తినేసింది అన్నట్టు చెప్తారు. అదేంటి తను ఎందుకు తిందంటే ఇక్కడ దివ్య గారు చెప్పారంట, అది మిగిలిపోయింది అనుకొని తనకి తినమని చెప్పాను, తన ఆఫ్టర్నూన్ కూడా తినలేదు అన్నట్టు, మిగిలింది ఏమో రాము కోసమని దివ్య గారికి తెలియదు, సో మిగిలింది అనుకొని తినమని చెప్పాను అన్నట్టు చెప్తారు దివ్య గారు. సో ఇక్కడ ఏమైందంటే, నువ్వెలా తినేయమంటావు, గేమ్ స్టార్ట్ అయ్యే ముందే నేను అందరికీ చెప్పాను ఇది రాము కోసం అన్నట్టు అంటే, లేదు నాకు తెలియదు అంటే, అందరికీ తెలుసు డెమాన్కి కూడా తెలుసు అన్నట్టు అంటారు. సో లేదు డెమాన్ ఏమంటాడు, నాకు తెలియదు అంటాడు. సో నువ్వు అక్కడే ఉన్నావు కదా, టీ తిప్పుతున్నావు అంటే డెమాన్ ఏమంటాడు, అక్కడే ఉన్నా, నేను ఆ పనిలో ఉన్నా కదా, నేను అంత పట్టించుకోలేదు అన్నట్టు అంటాడు. సరే పట్టించుకోకపోయి ఉండొచ్చు, అది ఓకే ఫైన్. సో వాళ్ళు మాకు తెలియదు అన్నట్టు అంటారు. సో దివ్య గారు ఏమంటారు, వాళ్ళు వచ్చి మేము కుకింగ్ సెక్షన్లో ఉండడం వల్ల మమ్మల్ని అడుగుతున్నారు, నేనేం మిగిలింది అనుకొని చెప్పి తినమంటున్నాను, వాళ్ళు మమ్మల్ని అడిగితే నేనేం చెప్పాలి అన్నట్టు అంటారు. సో ఇక్కడ అదే నన్ను నా పని చేయనివ్వండి, మీరు మీ పని చేయండి అన్నట్టు అంటారు తనుజ గారు. సో ఇక్కడ ఏమైందంటే, మరి అలా అనుకుంటే రేషన్ మేనేజర్ నువ్వు కదా, నువ్వే డివైడ్ చేసి ఇవ్వాలి, మరి మా కుకింగ్ డిపార్ట్మెంట్ ఎందుకు చేస్తున్నారు పోర్షన్ డివైడ్ చేయడం అంటే, ఆ అన్నం పెట్టేది మాధురి గారు డివైడ్ చేసి పెడుతున్నారంట, కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న మాధురి గారు ఎందుకు చేస్తున్నారు అన్నట్టు అంటే, లేదు మాధురి గారికి నేను చెప్పాను డివైడ్ చేయమని, నా వైపు నుంచి నేను చెప్పబట్టి చేస్తున్నారు, ఆమె కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల కాదు అన్నట్టు అంటే, లేదు ఆమె కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఆమె డివైడ్ చేస్తున్నారు కాబట్టి నేను కుకింగ్ డిపార్ట్మెంటే కాబట్టి నాకు అది మా కింద వస్తుంది అన్నట్టు దివ్య గారు అంటారు. ఇక్కడ మాధురి గారు కూడా స్టాండ్ తీసుకొని, లేదు నేను కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నా కాబట్టి చేయట్లేదు, తను నాకు చెప్పిందని చేస్తున్నా అన్నట్టు మాధురి గారు అంటారు. సో ఇక్కడ దివ్య గారు ఏమంటారు, నువ్వు ఆవిడకి చెప్పావని నాకు తెలియదు, ఆమె నార్మల్గా చేస్తుందేమో కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉండటం వల్ల, అందుకని నేను చేసా అన్నట్టు మాట్లాడతారు. సో ఈ డిస్కషన్లో నాకేమనిపించిందంటే, కొంచెం నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ ఇవి దివ్య గారికి తనూజ గారు అంటే కొంచెం ఎందుకో ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనిపిస్తుంది అన్నట్టు అనిపించింది. అండ్ తనూజ గారు కూడా కొంచెం మాట్లాడేది కొంచెం అరిచేసేసరికి అది కొంచెం ఓకే, ఒక్కొక్కసారి ఓకే పర్లేదులే పాయింట్ ఉందనిపించిన ర్యాష్ వేలో అనిపిస్తుంది. సో ఇది పక్కన పెడితే ఒక పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఇది తనకి అడగకుండా అది ఎవరికో తెలియకుండా తినమనడం మిస్టేక్, బట్ అది మిగిలింది అనుకొని చెప్పానన్నారు కాబట్టి అది ఏముందిలే, అది ఒక్కొక్కసారి ఇప్పుడు మనమైనా ఓకే మిగిలిపోయిందేమో అనుకొని చెప్పేస్తాము, అది ఫైన్ అనిపించింది. ఇంకోసారి ఏమనిపించిందంటే, లేదు నేను కుకింగ్ డిపార్ట్మెంట్, నాకు చెప్పే రైట్ ఉంది, ఇట్లా మాట్లాడటం ఇది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఒకసారి తను రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడే ఇట్లా నన్ను అడగకుండా మీరు ఎట్లా తింటారని మాధురి గారిని అన్నారు దివ్య గారు. సో అదే పాయింట్ తర్వాత మాధురి గారు కూడా రైజ్ చేశారులేండి, అది వేరే విషయం. సో అప్పుడు అలా ఫీల్ అయినప్పుడు ఇక్కడ సేమ్ తనుజ గారికి కూడా అదే వర్తిస్తుంది కదా. సో ఒకవేళ తను నిజంగా అది తెలియక అనుకోకుండా జరిగిపోయిన మిస్టేక్ అయితే పర్లేదు ఏముందిలే అనిపించింది, అంత ఎందుకులే రియాక్ట్ అవ్వడం అని. అలా కాకుండా నేను కుకింగ్ డిపార్ట్మెంట్, నేను కూడా చెప్పొచ్చు, నాకు కూడా రైట్ ఉంది అనే ఫీలింగ్తో చేస్తే మాత్రం అది మిస్టేక్. ఇక్కడ రెండు మాటలు వాడతారు దివ్య గారు, ఫస్ట్ ఏమో మిగిలిపోయింది అనుకొని తినమన్నాను నాకు తెలియక అన్నట్టు అంటారు, దట్ ఈస్ ఫైన్, అది కూడా మిస్టేకే, బట్ తెలియక అది ఒక్కొక్కసారి మనమైనా చేసేస్తామన్నట్టు అనిపించింది. రెండోది ఇట్లా నేను కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న నాకు రైట్ ఉంది, అది రాంగ్ అనిపించింది నాకు. అది ఒకప్పుడు తను ఎలా బ్యాడ్గా ఫీల్ అయ్యారో అట్లా జరిగితే ఇప్పుడు తనుజ గారికైనా అంతే కదా. సో ఇది ఇలా రెండు విధాలుగా అనిపించింది ఆమె చెప్పిన రెండు రీజన్స్కి. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా డెమాన్ పవన్తో కూడా ఆర్గ్యుమెంట్ అయింది తనుజ గారికి. నేను అంటే మార్నింగ్ పిలిచా కదా తినడానికి కూడా రమ్మని అన్నట్టు ఇది ఏదో గొడవ అయింది. సో అక్కడ అందరూ తిన్నారో లేదో చూసుకునే బాధ్యత ఆవిడది అని డెమాన్ పవన్ అంటాడు. ఆవిడది అంటే తను మాధురి గారిని అన్నారేమో, మాధురి గారిది కూడా కాదు, తనుజాది ఆ బాధ్యత అని దివ్య అంటారు. సో కొంచెం అట్లా అనిపిస్తుంది నాకు, ఆమె ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నట్టు అట్లా అనిపిస్తుంది. అప్పుడు తిననప్పుడు తన పోర్షన్ తనకు ఆపకుండా రాముకి ఎలా ఇచ్చేస్తుంది అన్నట్టు డెమాన్ పవన్ అంటాడు. అక్కడ ఏమైందంటే తనుజ గారికి అసలు తెలియదు, రీతు గారు తినలేదని తెలియదు, తన పోర్షన్ అది తన పోర్షన్ అంటే
అది మిగిలిపోయింది అనుకున్నారు అందరూ, తినగా కూడా కొంచెం మిగిలిపోయింది అనుకొని, రీతు గారు కూడా తినగా మిగిలిపోయింది అనుకొని తను సరే మిగిలింది కదా అని రాముకి ఇద్దామనుకున్నట్టున్నారు. యాక్చువల్లీ రాము నాకు నైట్కి చపాతీ వద్దు రైసే కావాలని అడిగారంట. సో అందుకని ఇద్దాం అనుకున్నారో మరి ఎట్లా జరిగిందో మేబీ అందుకే అయ్యి ఉంటుందిలేండి, లేకపోతే అసలు అది ఎందుకు మిగిలిద్ది. సో తెలియక రీతు తినలేదని తెలియక ఇద్దామనుకొని ఇదంతా జరిగింది. సో అలా ఎవరిది వాళ్ళకి డివైడ్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసి మీరేం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి ఇచ్చేస్తే అయిపోయిద్ది. ఆ కుక్కర్లోనో అదేంటి ఆ వెజల్స్లోనే అట్లానే పెట్టకుండా, వాళ్ళు వచ్చినప్పుడు ఇద్దాంలే అని పెట్టకుండా ఫస్టే ఎవరిది వాళ్ళు మీరు వచ్చి తీసేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్తే అయిపోయిద్ది కదా అనిపించింది నాకు. సో ఇక్కడ మనం మెయిన్ టాస్క్ విషయానికి వస్తే మళ్ళీ బిగ్ బాస్ చెప్తాడు, టాస్క్ బాక్స్లో మీరు ఆ బ్రిక్స్ పెట్టాలి, ఆ బ్రిక్స్ ఎవరివైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్నరు, ఈ ఎక్కువ ఉంచుకునే ప్రాసెస్లో ఒకళ్ళు మీరు తోసుకోవచ్చు, అది మళ్ళీ బిగ్ బాస్ చెప్తాడు. సో ఇక్కడ వీళ్ళు మళ్ళీ అదే చెప్తారు, సుమన్ గారు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎక్కడ తగ్గరు. సో ఇక్కడ మీరెవరు ఒప్పుకోవట్లేదు కాబట్టి భరణి గారు అండ్ శ్రీజ మీ ఇద్దరే ఎవరో ఒకళ్ళని వీళ్ళని తీసేస్తున్నాను, ఎవరో ఒకళ్ళని ఎంచుకోండి అన్నట్టు అంటారు. ఎంచుకోండి అంటే ఇంకా భరణి గారు దివ్య అంటారు, శ్రీజ ఏమనిద్దంటే నాకు దివ్య వద్దనిద్ది. సరే మీకెవరు వద్దో మీరు చెప్పండి అంటారు శ్రీజ గారు, నాకు సంజన వద్దని భరణి గారు అంటారు, నాకు తనూజ వద్దని శ్రీజ అంటారు, నాకు రీతు వద్దని భరణి గారు అంటారు. సో ఇక్కడ వీళ్ళందరూ ఏమో శ్రీజాకి సపోర్ట్ అండి, వాళ్ళందరూ ఏమో భరణి గారికి సపోర్టు, వీళ్ళకి సపోర్ట్ ఉన్న వాళ్ళు వద్దన్నారు, వాళ్ళకి సపోర్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళు వద్దన్నారు, నాకు రాము వద్దని శ్రీజ గారు అంటారు, నాకు సాయి వద్దని భరణి గారు అంటారు. సో ఇంకా ఐల్ గో విత్ మాధురి గారు అన్నట్టు శ్రీజ అంటారు, మాధురి గారు అయితే భరణి గారు కూడా ఓకే అన్నట్టున్నారు. సో ఇక్కడ మాధురి గారు ఆ అమ్మాయి నన్ను కావాలనే చేస్తుంది, నాకు వద్దు నేను అవ్వను అన్నట్టు అంటూ ఉంటే సరే అని ఇంకా బిగ్ బాస్ మాధురి గారిని పెట్టేస్తారు. మాధురి గారేమో శ్రీజ ఎందుకంటే నేను ట్రూత్తోనే ఉంటానన్నట్టు అంటారు. ఇక్కడ నాకు టోటల్గా ఏమనిపించిందంటే సో ఇక్కడ 2 రూల్స్ ఉన్నాయి. ఒక రూల్ ఏంటి, బాక్స్ లోపల ఉండాలి, ఒక రూల్ ఏంటి టవర్స్ మనవి ఎక్కువ ఉండాలి. ఓకే, ఇక్కడ ఏమైంది, ఫస్ట్ టవర్స్ ఎక్కువ ఉన్నది కాసేపు పక్కన పెడదాం, బాక్స్ లోపల ఉన్న దాని విషయానికి వద్దాం. అవి ఇద్దరివి లోపల అయితే ఫుల్గా లేవు, ఎవరివి 100% లోపల ఎవరివి లేవు. ఓకే, ఇది ఇద్దరివి లేవు కాబట్టి ఈ రూల్ డిస్క్వాలిఫై చేసి టవర్స్ ఎక్కువ ఉన్నదానికి వచ్చారు. అంటే ఏంటి, 2 రూల్స్ ఉంటే ఒక రూల్ని తీసేశారు, అంటే ఇద్దరు వాళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టి ఒక రూల్ తీసేసి 2వ రూల్కి వచ్చారు. అంటే కంప్లీట్గా చేయలేనప్పుడు సరే పార్షియల్గా అయినా ఎవరు చేశారని చూశారు ఇక్కడ, అవునా కదా. సో పార్షియల్గా చూసినప్పుడు మరి బ్రిక్ అదేంటి కంప్లీట్గా ఇన్సైడ్ లేనప్పుడు పార్షియల్గా అయినా ఎవరిది ఎక్కువ ఉందని ఎందుకు చూడలేదు, ఇది అయినా ఎందుకు కన్సిడర్ చేయలేదు. ఇప్పుడు బాక్స్లో లేదు, ఇద్దరివి లేవు కాబట్టి టవర్ ఎక్కువ ఉందని ఎవరిది కన్సిడర్ చేద్దాం అన్నప్పుడు బాక్స్లో ఇద్దరివి లేవు కాబట్టి అట్లీస్ట్ ఉన్న వాటిల్లో ఎవరిది ఎక్కువ ఉందని ఎందుకు కన్సిడర్ చేయకూడదు అనే పాయింట్ నాకు వచ్చింది. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అయితే వస్తుందిలేండి, వీళ్ళేమో మాకు బాక్స్ పర్సంటేజ్ మాది ఎక్కువ ఉంది అంటే వాళ్ళేమో టవర్ మాది ఎక్కువ ఉంది అని ఆబ్వియస్లీ వస్తుంది. ఇక్కడ 2 ఉన్నాయి, బట్ ఈ రూల్ తీసేసినప్పుడు టవర్సే ఎక్కువ ఉన్నది చూడాలి, ఎందుకు చూడాలి, మరి బాక్స్ పర్సంటేజ్ కూడా చూడొచ్చు కదా అనే థింగ్ నాకు వచ్చింది. బట్ నేనైతే ఇది తప్పు పట్టను, అంటే బాక్సే చూడాలి టవర్ ఉన్నది చూడకూడదు అని అయితే అనను. బట్ బాక్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది అయితే కన్సిడర్ చేయకూడదు అంటే దానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు టవర్ కట్టేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము కదా, బాక్స్ పెట్టింది అందుకు అంటే బాక్స్లో ఉండాలనే కదా. ఆబ్వియస్లీ ఇద్దరివి లేవు, బట్ అలా అని పర్సంటేజ్కి వాల్యూ లేదు అంటే నాకు ఎందుకు అది కరెక్ట్ కాదనిపించింది. బట్ ఇక్కడ 2 కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి, టవరు వీళ్ళది ఉంది, బాక్స్ పర్సంటేజ్ వీళ్ళది ఉంది. సో ఒక సైడ్ ఒకళ్ళది ఉంది, ఒక సైడ్ ఒకళ్ళది ఉంది, ఎటో ఒక సైడ్ తీసుకోవాలి. బిగ్ బాస్ అయితే అది నా దృష్టిలో అది క్యాన్సిల్ చేయాలి అసలు. ఎందుకంటే
ఇప్పుడు వీళ్ళది టోటల్లీ టవర్ బయట ఉండి వీళ్ళది అట్లీస్ట్ సగం పర్సంటేజ్ ఉంటే ఒకళ్ళకి ఇవ్వచ్చు అనుకోవచ్చు. ఆర్ వీళ్ళది టవర్ కట్టుండి వీళ్ళది ఒక బాక్స్ కూడా లోపల లేదు, ఆర్ కొంచెం పర్సంటేజ్ ఎక్కువ కూడా లోపల లేదు అనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. బట్ ఇక్కడ నాకు హాఫ్ అనిపించింది. సో ఇంకా అది క్యాన్సిల్ చేయాలి కదా అనిపించింది. బట్ ఇంకా బిగ్ బాస్ ఏమో క్యాన్సిల్ అయితే కుదరదు, ఎవరు ఒకరికి ఇవ్వాలన్నట్టు మాట్లాడాడు. సో ఇంకా అది మాధురి గారు శ్రీజ వైపు వెళ్ళారు. బట్ బాక్స్ ఎక్కువ ఉన్న పర్సంటేజ్ కన్సిడర్ చేయకూడదు అన్నదైతే నేను కరెక్ట్ అనను. అది నాకు ఇది కూడా ఒక పాయింటే. టవర్ ఎలాగో ఒక పాయింటో బాక్స్ ఎక్కువ ఉన్నది కూడా ఒక పాయింటే. అర్థమైంది అనుకుంటున్నా. కొంతమందికి అది ఉంటే మొత్తం ఉండాలి, లేకపోతే కొంచెం ఉన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కన్సిడర్ చెయ్యము అన్న వాళ్ళకి నేనేం చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 2 రూల్స్ ఉన్నప్పుడు ఒక రూల్ అవ్వలేదు కాబట్టి 2వ రూల్కి వెళ్ళిపోదాం అన్నప్పుడు ఉంటే 2 రూల్స్ ఉండాలి, లేకపోతే 2 రూల్స్ ఉండకూడదు అని ఇక్కడ వస్తుంది కదా పాయింట్. సో ఆ విధంగా నేను ఈ థాట్ వచ్చింది నాకు. సో మళ్ళీ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు సేమ్ మళ్ళీ నిఖిల్ గౌరవ్ని హోల్డ్ చేశారు. గౌరవ్ నిఖిల్కి పెట్టుకున్నట్టున్నారు. సో ఇక్కడ మర్చిపోయా, ఇమాన్యువల్ ఆడలేకపోయేసరికి ఇమాన్యువల్ ప్లేస్లో రాముని పెట్టుకున్నారు. సో రాము అండ్ శ్రీజ ఆడినట్టున్నారు. గౌరవ్ బర్నీ గారు అండ్ డెమాన్ పవన్ ఒకళ్ళనొకళ్ళు ఆపుకున్నారు. సో ఇక్కడ మధ్యలో ఏమైందంటే పూల్లో పడిపోతారు ఇద్దరు. సో ఈలోపు డెమాన్ పవన్ లేచి వచ్చి బర్నీ గారి బ్రిక్స్ని తోసేస్తారు. బర్నీ గారు కూడా లేచి వచ్చి వెంటనే ఇక్కడ శ్రీజాని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ లోపు ఏమైందంటే శ్రీజ గారిని ఆపడానికి ట్రై చేస్తారు, డెమాన్ పవన్ బర్నీ గారిని ఆపుతాడు. సో అక్కడ శ్రీజ బ్రిక్స్ అట్లనే ఉంటాయి. ఇక్కడ కూడా నాకేమనిపించింది అంటే కరెక్ట్గా ఆ టైంకి బజర్ మోగుదామని చూసినప్పుడు రాము వచ్చి లాస్ట్ మినిట్లో పుష్ చేస్తాడు బ్రిక్స్ అన్నీ. సో రాము వల్ల సెకండ్ రౌండ్ సేవ్ అయిపోయారు బర్నీ గారు, లేకపోతే ఆ రౌండ్ కూడా పోయేది పాపం. సో ఇక్కడ డ్రా అయింది, ఇక్కడ ఎవ్వరు ఉండవు లోపల బ్రిక్స్ అయితే. సో ఇక్కడ డ్రా అయిపోయింది ఈ రౌండ్. సో స్విమ్మింగ్ పూల్లో పడ్డారు కదా. సో ఇక్కడ బాగా ఆడుతున్నారండి అందరూ, ఎవరిని తక్కువ చేయడానికి లేదు. ఇప్పుడు వీళ్ళు డెమాన్ పవన్ నిఖిల్ వీళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి వీళ్ళు బాగా ఆడుతున్నారంటే శ్రీజ రాము వీళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి స్ట్రెంగ్త్కు ఉన్న దానికంతా ఆడుతున్నారు వాళ్ళు కూడా. సో ఎవరు లెస్ ఎఫర్ట్స్ పెట్టారు అనడానికే లేదు, కాకపోతే వీళ్ళకి ఆల్రెడీ ఒక స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి వీళ్ళది మనకి బాగా కనిపిస్తుంది అనమాట, ఎలివేట్ అయింది వీళ్ళది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే డెమాన్ ఇది చపాతీ ఇక్కడ కుకింగ్ చేస్తూ ఉంటారు. డెమాన్ అక్కడ కడగటమో ఏదో చేస్తున్నట్టున్నాడు. చపాతీలు మాధురి గారు రాము కాలుస్తూ ఉంటారు. పక్కన తనూజ గారు ఏదో వండుతున్నట్టున్నారు. సో చపాతీ ఇది లావ్ అవుతుంది డెమాన్ అన్నట్టు అంటారు. సో ఇదేంటంటే నార్మల్గా డెమాన్ చేయాలి ఆ చపాతీలు కాల్చడం, అది నాకు తెలిసి. సో తను ఏదో వర్క్లో చేస్తునేసరికి వీళ్ళిద్దరు చేస్తున్నట్టున్నారు, రాము అను మాధురి గారు. సో అది లావు మరి ఎవరు చేస్తున్నారో వాళ్ళిద్దరిలో. రాము అయితే నన్నే అని ఒప్పుకుంటాడు కూడా, మరి నన్నే అన్నదని చెప్పి ఒప్పుకుంటాడు. సో ఎవరిని పాయింట్ చేయరు. తనుజ గారు అయితే లావ్ అవుతుంది అంటారు, అక్కడ ఇద్దరు చేస్తున్నారు, ఇద్దరిలో ఎవరిది అనేది పాయింట్ చేయలే. సో నువ్వు వచ్చి చెయ్యి అన్నట్టు చెప్తారు, అది ఏమి గుచ్చినట్టు కూడా అనలేదు, జస్ట్ నువ్వు చెయ్యి అన్నట్టుగా సరిగా రావట్లేదు నువ్వు చెయ్యి అన్నట్టు అంటారు. సో దానిలో ఏముంది అనిపించింది నాకు. సో ఇది అనేసరికి మేము హోటల్లో పనిచేసి రాలా, మేము ఏం చేయలే అండి అంటే, రాకపోతే వేరే మాకు రావు ఇలా చేయడం అంటే, రాకపోతే వేరే వాళ్ళు చేస్తారు చెప్పండి అన్నట్టు అంటారు తనుజ గారు. సో అరిస్తే కాదు, ప్రేమతో తగ్గుతారు, మీకు సపోర్ట్గా ఉంటే నచ్చుతుంది, లేకపోతే ఇట్లా ఉంటారు అన్నట్టు. అంటే అక్కడ బర్నీ గారికి చేయకుండా శ్రీజ గారి పేరు చెప్పినందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారని మాధురి గారు అంటారు. మీరు ఎక్కడో విషయాలు ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడకండి, ఆ విషయం అది దీనిలో ఇది పెట్టాలని చూడకండి అన్నట్టు తనుజ గారు అంటారు. మాధురి గారు దిస్ ఈజ్ నాట్ ఫెయిర్, నేను చెప్పానా మీకు మా నాన్నని సేవ్ చేయమని అన్నట్టు ఇక్కడ తనుజ గారు మాధురి గారు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. నెక్స్ట్ భరణి గారికి ఆ స్విమ్మింగ్ పూల్లో పడినప్పుడు అక్కడ సమ్ ప్రాబ్లం ఏదో అయిందండి. సో ఇంకా మెడికల్ రూమ్కి వెళ్తే డాక్టర్ మీకు హాస్పిటల్కి వెళ్ళాలన్నట్టు చెప్తా ఉంటే, మళ్ళీ నేను ఇక్కడికి తిరిగి రావాలి అన్నట్టు అంటాడు భరణి గారు. సో
ఇంకా అది బాగా అనిపించింది అట్లా అనడం. ఇంకా ఆ రోజు అయిపోయిద్ది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ డెమాన్ పవన్ ఏమంటాడంటే, కెప్టెన్ తనూజ అయితే ఎలా ఉండిద్దో చూడాలని ఉంది. అమ్మో ఆ ఊహే అన్నట్టు. అంటే రీతు ఏమంటారంటే భారంగా ఉందా అంటే ఆ ఊహనే అని దివ్య గారు సగంలో ఆపేస్తే అది భారంగా ఉందా అని రీతు అంటారు. సో రేషన్ మేనేజర్కే అన్నట్టు అంటారు. సో ఇక్కడ నాకు తనూజ గారి పాయింట్స్ ఏమీ తప్పుగా అనిపించలేదండి. కాకపోతే ఆమె కొంచెం చెప్పేది విధానం అయితే కొంచెం ఒక్కొక్కసారి ర్యాష్గా అనిపిస్తుంది. మరి ఆమె అరిచేస్తారు అట్లా. సో అది కొంచెం ర్యాష్గా అయితే అనిపిస్తుంది, కానీ పాయింట్లు ఏం రాంగ్ కాదు, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అండ్ దివ్య గారు ఒకప్పుడు మాధురి గారిని అన్న విషయమే అది కూర ఎందుకు వేసుకున్నారు నన్ను, కాకపోతే ఇవ కొంచెం ఆ నోరు అది వేసుకొని అంటారు. సో నామినేషన్స్లో ఎట్లా మాట్లాడతారో బేసిక్గా ఈ కూర విషయాల్లో, రేషన్ మేనేజర్ విషయాల్లో అట్లనే మాట్లాడతారు. సో అది ఇంకా కావాలని అంటే దివ్య గారికి కొంచెం ఏదో అది పర్సనల్గా పడట్లేదు అనిపించింది నాకు. ఇప్పుడు వేరే వాళ్ళన్నా ఓకే, దివ్య గారు ఒకసారి రేషన్ మేనేజర్గా చేసి ఆ పొజిషన్ అర్థం చేసుకోకుండా అది అట్లా అనడం కొంచెం ఏదో పర్సనల్గా ఉందనిపించింది నాకు. బట్ తనుజ గారి టోన్ కూడా కొంచెం మారాలనిపించింది. సో ఇక్కడ ఏమైందంటే పవన్ కళ్యాణ్ ఆనియన్స్ తీసుకున్నాడంట. ఆనియన్స్ తీసుకుంటే దివ్య గారు నేను చెప్పేస్తా అన్నట్టు అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్తో. ఏం చేస్తుంది మహా అయితే అన్నట్టు అంటాడు. సో ఈ విషయం దివ్య గారు చెప్తారు తనుజ గారితో, ఆనియన్స్ తీసుకున్నాడు నేను చెప్తానంటేనేమో ఏం చేస్తుంది అన్నట్టు అంటున్నాడు ఇట్లా అంటారు దివ్య గారు. అంటే ఇంకా తనుజ గారు మళ్ళీ ఇమాన్యువల్ని పిలిచి ఆనియన్స్ అన్నీ దొంగతనం చేసుకొని తింటున్నారు వీళ్ళందరూ అన్నట్టు అంటారు. సో లేదు మేము కెప్టెన్ అడిగే తిన్నాము, ఒకసారి రేషన్ మేనేజర్ కూడా చెప్తామంటే తొక్కలే అన్నాడు, ఇట్లా ఫన్నీగా అంటున్నారు లేని కావాలని. సో లేదు నేనేమనలేదు అట్లా అన్నట్టు ఇమాన్యువల్ అంటే, లేదు తనేం అట్లా అన్నాడు అన్నట్టు తనుజ అంటారు. సో లేదు మేము అడిగితే నేను చూసుకుంటా మీరు తినండి అన్నాడు. సో ఇవన్నీ ఫన్నీగా లేండి. నాకు అసలు అదేం తెలీదు, వచ్చి ఆనియన్ కావాలా అని అడిగాడు, నాకెందుకు నేను తినేసానని చెప్పాను, ఇప్పుడేమి ఇట్లా చెప్తున్నారు అన్నట్టు అంటారు. సో ఇక్కడ ఇమాన్యువల్ ఏం చేస్తాడు కెమెరాస్తో, బిగ్ బాస్ వీళ్ళందరూ దొంగతనాలు చేస్తున్నారు బిగ్ బాస్, ఆ బోర్డు పంపించండి అంటే అందరూ కలిసి వచ్చి కెమెరా మీద ఇమాన్యువల్ మీద పడిపోయి, ఈ ఇమాన్యువల్కి ఇదంతా తెలుసు ఆల్రెడీ, తనకు తెలిసే జరుగుతుంది, ముందు వేయాల్సింది ఇమాన్యువల్కి అన్నట్టు ఫన్ చేస్తూ ఉంటారు. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మళ్ళీ ఇదంతా. మీరు ఇలానే చేస్తే ఇక తనుజ గారు కౌంటర్ టాప్ మీదకి ఎక్కి, కిచెన్ కౌంటర్ స్లాబ్ ఉంటుంది కదా, సో ఆ స్లాబ్ మీదకి ఎక్కి మీరు ఇలానే చేస్తే నాకు బాత్రూమ్ ఇచ్చేయండి, నేను ఇక్కడ బెడ్ వేసుకొని పడుకోవాలా, ఇంకా ఇదే చూస్తా కూర్చోవాలా, దొంగతనాలు మీరు ఇలా చేస్తుంటే నేను ఎలా చేయాలి ఇక్కడ రేషన్ మేనేజర్ అన్న. ఇక్కడ బాగానే కొంచెం క్యూట్గా అనిపించారు. సో నాకు కూడా ఇక్కడే వేయండి అప్పుడు బెడ్ అన్నట్టు ఇమాన్యువల్ కూడా ఫన్నీగా అంటాడు. సో నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే అందరు బాహర్ ఆడుకుంటారనమాట. అందరు బాహర్ అంటే సుమన్ గారేమో నుంచొని ఒక్కొక్కరి గురించి మాట్లాడతారు. సో బయటకున్న ఒపీనియన్ ఏమో బాహర్, లోపల ఏమనుకుంటున్నాడో అని ఇమాన్యువల్ చెప్తాడు, సుమన్ గారు లోపల అనుకునేదేమో ఇమాన్యువల్ వర్షన్ చెప్తాడనమాట. సో అందరు లోపల ఉన్నది. సో గౌరవ్ గురించి మంచోడు అన్నట్టు ఇట్లా చెప్తే, తర్వాత లోపలేమో ఇదేంటి వాకీ టాకీ వాడటం కూడా రాదు, ఆ టాస్క్లో హలో అని పెట్టేసి వెళ్ళిపోతాడు, ఆ కెప్టెన్సీలో కూడా అన్నీ ఇదే గొడవలే అన్నట్టు అవి ఫన్నీగా చెప్తాడు ఇమాన్యువల్. అది లోపల ఉన్నది బాగా చెప్తాడు అనమాట ఇమాన్యువల్, అంటే ఫన్నీగా చెప్తాడు. సంజన గారికి ఏమో ఆవిడ మంచిది ఇట్లా ఆయన పాజిటివ్గా చెప్తాడు ఫస్ట్ సుమన్ గారు. నెక్స్ట్ ఇమాన్యువల్ ఏమో ఫన్నీగా అది కూడా. సో తనుజ గారికి కూడా మంచిది అన్నట్టు. అంటే ఇది లోపల ఉన్నదేమో అస్సలు గొడవ పడదు, అలగదు, ఏడవదు, ఇట్లా అక్కడ ఫీల్ అయినట్టు ఏమన్నా అనిపించింది తనుజ గారికి ఫేస్ జూమ్ వేస్తే నాకు. సో రేషన్ మేనేజర్ చక్కగా చేస్తుంది ఇట్లా ఫన్నీగా అంటూ ఉంటారు. నెక్స్ట్ గౌరవ్ ఏం చేస్తాడు, దివ్య గారిని వచ్చి టీ అడుగుతాడు.
టీ అడిగితే ఆమె నేను అంటే ఇన్నిసార్లు పెట్టడం కుదరదని ఏదో చెప్పినట్టున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఒకసారి 2 సార్లు పెడుతున్నట్టున్నారు రోజుకి. సో ఇంకోసారి ఇట్లా సపరేట్గా పెట్టడం కుదరదని చెప్పినట్టున్నారు. ఇక్కడ గౌరవ్ ఏమంటాడు, అది రేషన్ నాది నాకు ఉంటుంది కదా, మీ ఇన్వాల్వ్మెంట్ ఏదన్నట్టు ఏంటన్నట్టు మాట్లాడతాడు. ఇది ఇక్కడ దివ్య గారికి కోపం వస్తుంది. ఇంకా దివ్య గారికి ఏంటంటే ఆల్రెడీ మేబీ నాకు అనిపించింది నిన్న ట్రిగ్గర్ అయింది, ఇది రేషన్ మేనేజర్ డ్యూటీ, కుకింగ్లో ఉన్న మీకు ఎలాగా అన్నట్టు. గౌరవ్ కూడా అదే పాయింట్ని టచ్ చేస్తాడు, లైక్ అది రేషన్ నాది నాకు ఉంటుంది కదా, ఇవ్వడానికి ఏంటి అన్నట్టుగా టచ్ చేస్తాడు. సో ఇంకా దానికి ట్రిగ్గర్ అయినట్టు అనిపించింది నాకు. దానికి ఇంకా దివ్య గారు ఏమంటారంటే, ఇది ఓన్లీ రేషన్ గురించి కాదు, ఇప్పుడు అది మీరు రేషన్ తెచ్చిచ్చినా వండి పెట్టేది నేను, కుక్ చేసేది నేను కదా, సో అన్నిసార్లు మేము కుక్ చేయమన్నట్టుగా అంటారు దివ్య గారు. సో దీనికి గౌరవ్ భరణి గారి మ్యాటర్ కూడా తీసుకొస్తారు ఆ రోజు. నిన్నే అనుకుంటా. భరణి గారు దానిలో అడ్వైజ్ ఇచ్చే దానిలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు అన్నట్టు తీసుకొస్తే ఇంకా ఆయన అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగిద్ది, చేత్తో ఇట్లేదో చూపిస్తాడండి, ఇంకా అయిపోయింది అన్నట్టు, డన్ అన్నట్టు. చేత్తో జెస్చర్స్ ఏంటి, నోరు మూసుకో సంథింగ్ ఇట్లేదో అంటారండి. అదైతే రాంగ్ అనిపించింది. ఆయన మామూలుగా చేశాడు ఆ జెస్చర్స్ అనేవి. సో ఇక్కడ ఫస్ట్ ఆయన టీ అడిగాడు, పెట్టనన్నారు. దీనికి మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని అడిగాడు. ఇది కుక్ చేసేది నేనే కాబట్టి కుకింగ్ ఎట్లా చేస్తా నేను అన్నట్టు అన్నారు. ఈ పాయింట్ వరకు ఇద్దరిది పాయింట్స్ ఓకే, బాగానే ఉన్నాయి. ఈయన భరణి గారి పాయింట్ దాటం తప్పు. ఆయన ఏదో చెయ్యి ఊరికి ఇట్స్ డన్ అన్నట్టు అంటే దానికి జెస్చర్స్ ఏంటి, నోరు మూసుకోండి అంటే ఈవిడ తప్పు. సో నన్ను ఎందుకు అంటున్నారు ఇట్లా ఏంటి, మొన్న కూడా ఇట్లా డిడైటైల్ మూసుకో ఇట్లేదో అంటారు, మొన్న కూడా అన్నారు ఇట్లా అన్నట్టు అంటాడు గౌరవ్. నేను మొన్న ఏం అనలేదు ఇట్లా మూసుకో అని, నేను ఎప్పుడు అన్నానంటే షటప్ అన్నాను, రెండు ఒకటే కదా, షటప్ అన్న ఒకటే, మూసుకో అన్న ఒకటే. ఆ కెప్టెన్సీ టాస్క్లో అన్నారంట, ఎప్పుడు అదే మొన్న వీక్ హ్యాట్ టాస్క్లోనా ఎప్పుడో షటప్ అని అయితే అన్నారని ఆవిడే చెప్తున్నారు. షటప్ అంటే ఏంటి, మూసుకో అంటే ఏంటి, రెండు ఒకటే కదా, ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగు. సో ఇక్కడ గౌరవ్ భరణి గారు పాయింట్ దాటం మిస్టేక్, దివ్య గారు కొంచెం లిమిట్స్ దాటారు, అది ఆమె మిస్టేకు. అది నెక్స్ట్ రితు డెమాన్ పవన్ ఆర్గ్యుమెంట్ అండి. వీళ్ళిద్దరిది కాదు, అంత ఇదిగా కొట్టుకుంటారు, వాళ్ళందరూ చూస్తున్నారని ఏం అనిపించదా? ఇప్పుడు మనం మామూలుగా బయట నిజంగానే కొట్టుకుంటున్నాం అనుకోండి, ఫ్రెండ్స్ కొట్టుకుంటేనే అందరి ముందు ఎందుకులే, మనం ఫస్ట్ లైక్ పర్సనల్ స్పేస్లో కొట్టుకుందాం. ఫ్రెండ్స్ అయితే జనరల్గా వాళ్ళ ఫ్రెండ్సో ఏదో ఒకటి అనుకోండి, ఏదైనా ఫ్రెండ్స్ అయినా లవర్స్ అయినా అందరి ముందు కొట్టుకోరు కదా ఎవరు. ఆడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉన్నారు, ఓకే, అది అక్కడ ఆల్రెడీ కెమెరాస్ ఉన్నాయి, వాళ్ళ ముందు కాకపోయినా వాళ్ళిద్దరు ఉన్నప్పుడైనా కెమెరాస్ ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు. బట్ స్టిల్ మరి అంత కొట్టుకుంటారా? రోజుకో 10 గొడవలు ఉంటాయి, 10 కాదులేండి, 3-4 ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళ గొడవలు. సో ఒక్కొక్కసారి అయితే విడిపోవటానికి ఏమన్నా ట్రై చేస్తున్నారా, పోనీ విడిపోరు అంటే వాళ్ళకి వచ్చినాయి కదా, లైక్ మీరు సపరేట్గా మీ గేమ్స్ మీరు ఆడుకోండి ఇట్లా వచ్చినాయి, పోనీ అదేమన్నా చేస్తున్నారా అంటే విడిపోరు, మళ్ళీ కలిసిపోతారు. ఇంకా అన్నిసార్లు కొట్టుకోవడం ఎందుకు ఏంటో. సో ఇంకా ఇక్కడ మాధురి గారు ఇట్లా అన్నదానికి స్టాండ్ తీసుకోలేదని, మొన్నటిదాకేమో డెమాన్ పవన్ నువ్వు నాకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని, రీతు గారేమో ఇప్పుడు ఆ నామినేషన్స్ నువ్వు నాకు స్టాండ్ ఎందుకు తీసుకోలేదని. సో ఇక డెమాన్ పవన్ ఏమో ఇక్కడ శ్రీజ కూడా ఉంటుంది పక్కన, శ్రీజాకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు రితు గారు, ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా జరిగింది అది ఇది ఓకే. అది డెమాన్ పవన్ కొంచెం ఇప్పుడు అదంతా వాళ్ళిద్దరు పర్సనల్ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఓకే ఫైన్, నీది అన్హెల్దీ బాండ్ అన్నప్పుడు ఆ బాండ్లో ఇద్దరు ఉన్నారు కాబట్టి డెమాన్ పవన్ మీరు ఇట్లా ఈ బాండ్ అనే విషయానికి వచ్చినప్పుడు అది నాకు కూడా వర్తిస్తుంది, సో ఇది మీరు అనకండి అంటే అయిపోయేది అక్కడ. బట్ తను అనలేదు, ఒకసారి అడిగింది, 2 సార్లు అడిగింది, తనకు బాధ అనిపించిందని చెప్పింది, అయిపోయింది. మళ్ళీ అన్నిసార్లు ఎందుకు అనిపించింది నాకు.
సో అక్కడ డెమాన్ పవన్ అయితే నా బుర్రను తొక్కి తొక్కి తొక్కేస్తున్నారు అన్నట్టు అంటాడు వాళ్ళిద్దరూ అడిగేసరికి అన్నిసార్లు. శ్రీజ గారు అంత అడగలేదులేండి, బట్ ఆ టాపిక్ మళ్ళీ వచ్చింది శ్రీజ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వచ్చింది ఆ టాపిక్. సో నన్ను వాళ్ళందరూ నీ వల్లే అంటున్నారు, వాళ్ళందరూ ఈయన వల్ల ఎందుకు అంటారండి, ఈ పాయింట్ రాంగ్ అనిపించింది. ఈయన ఏం చేశాడు, ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉంటున్నారు, కలిసి ఉన్నదానికి అంటున్నారు, దానికి ఆయన ఏం చేస్తాడు? ఓకే మీరు అంటున్నారు అనుకుంటే విడిపోండి, లేదు అవి పట్టించుకోనంటే కలిసి ఉండండి. నీ వల్లే అంటున్నారంటే ఆయన అనట్లేదని ఏమో బాధలాగుంది, నన్నే అంటున్నారు నిన్ను అనట్లేదు అని నీతో కలిసి ఉన్నందుకు. సో ఇది రాంగ్ ఇట్లా అనడం. ఇక్కడ తనూజ గారు ఏంటి కర్రీయో ఏదో పెట్టుకున్నట్టున్నారు, కర్రీయా రైస్ అనుకుంటా, రైస్ పెట్టుకున్నారు సంజన గారు. నన్ను అడగకుండా ఎందుకు పెట్టుకున్నారు తనూజ గారు అడుగుతారు. ఇంకా తినే టైంలో ఏంట్రా ఈ ఆర్గ్యుమెంట్ అని ఆ ప్లేట్ కొంచెం అది విసురుగా పెట్టేసి వెళ్ళిపోతారు, అది కొంచెం బయటకు కూడా పడిద్ది రైస్. ఇది నాకు రాంగ్ అనిపించిందండి. లాస్ట్ అదే మాధురి గారు వచ్చినప్పుడు కూడా అలానే బిహేవ్ చేశారు. అప్పుడు అందరూ దివ్యాకి సపోర్ట్ చేశారు కదా ఇట్లా అది కరెక్ట్ కాదు అని. ఇక్కడ సంజన గారు అది సింపతి గేమ్ ట్రై చేసినట్టు అనిపించింది, మమ్మల్ని అన్నం కూడా తిననీయట్లేదని పోర్ట్రే చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది. ఇక్కడైతే తనూజ గారు జస్ట్ చెప్తున్నారు అది. సో ఇంకా ఈలోపు మళ్ళీ వీళ్ళిద్దరిది కట్ చేసి చూపిస్తారు, అది డెమాన్ పవన్. సరే ఓకే మాట్లాడి ఇంకా దొబ్బేయి అంతే, అలానే అన్నాడండి, నేను అనలా. సో ఒకళ్ళకి సరిపోకపోతే వాళ్ళు వచ్చి నన్నే అడుగుతారు, తనుజ గారు అంటున్నారు అనమాట. ఇక్కడ మీరు ఎక్కువ తిన్నారా తక్కువ తిన్నారా అని కాదు, నేను నాది నేను పోర్షన్ నేను వేస్తే నాకు అదొకటి, ఎవరికైనా తగ్గినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు, ఇట్లా చేస్తే ఎట్లా అన్నట్టు అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ డెమాన్ పవన్ మాధురి గారు, ఆల్రెడీ నువ్వు ఆ రోజు అలా అన్నందుకు నన్ను అడిగావు కదా, నీకు నచ్చలేదు అలా అనడం అని చెప్పి నన్ను అడిగావు కదా, మళ్ళీ ఇంకా అడిగేదేంటి అన్నట్టు అంటారు మాధురి గారు. అంటే ఆల్రెడీ డెమాన్ పవన్ అడిగాడంట అట్లా అనడం ఇది బాగాలేదు, కాకపోతే సాఫ్ట్గా పక్కన అది ఆ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత అడిగినట్టున్నాడు. సో అది అడిగాడు, నేను నీకు చెప్పాను ఇంకా అనను అన్నట్టు ఇట్లా మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. ఇక్కడ సంజన గారు, నేను ఇలా పెరగలేదు, మా అమ్మ ఇలా చెయ్యలేదు, ఏవో మాట్లాడతారండి. ఇక్కడ ఇమాన్యువల్ కూడా సీరియస్ అవుతాడు, ఎక్కడికో పాయింట్ ఎక్కడికో ఎందుకు తీసుకెళ్తావు, ఇలా చేయొద్దు. ఇక్కడ 2 యాంగిల్స్ కనిపించినాయి. ఇన్ని రోజులు చెప్పలేక ఇప్పుడు చెప్పకపోతే ఇప్పుడు కూడా తనని అంటారు. సంజన గారికి ఎప్పుడు తప్పు చేసినా ఏమన్నాడు, ఆల్రెడీ బాండింగ్స్ ఇవి పడుతున్నాయి వాళ్ళ మీద కూడా, అదొకటి. ఇంకోటేమో సంజన గారికి కొంచెం దూరం అవ్వాలి, మరీ అదేంటి ఆయనకు ఉండుండొచ్చు మేబీ, ఈ అన్న అనిపించినాయి. సో నన్ను అరిచింది, సాయిని అరిచింది, ఇది జస్ట్ తను చెప్తుంది అంతే, నువ్వు అది నెగిటివ్గా తీసుకుంటే ఎలా, ఈ రాంగ్లేండి. మా అమ్మ ఇది ఏమన్నా బిగ్ బాస్ హౌస్, అది ఎవరికైనా మా అమ్మ నేను ఇలా పెరగలేదు, మా అమ్మ ఇలా చేయలేదు ఇట్లా. సో కాకపోతే తనుజ గారు కూడా నార్మల్గా చెప్పడం బెటరు, కాకపోతే ఇంకా ఆవిడ ఏం చేస్తారులేండి ఆ పొజిషన్లో ఉంటే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ముఖ్యంగా ఇందాక దివ్య గారు ఆ విషయంలో అనిపించింది, కానీ ఇక్కడ పర్లా అంత ఓవర్గా ఏం చెప్పలేదు తనుజ గారు కూడా. మళ్ళీ ఇక్కడ రితు అను డెమాన్ పవన్, ఆమె నిన్ను పోక్ చేస్తుంది కావాలని, మన రిలేషన్ అనాలని కాదు, నాతో బాగానే మాట్లాడుతుంది అంటే ఇక్కడ నీతో ప్రాబ్లం ఉంది అన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తాడు డెమాన్ పవన్ ఆమెకి. సో దీనికి హర్ట్ అయిపోతారు, అంటే నీతో ఆబ్వియస్లీ అది మేబీ రితు హర్ట్ అయినట్టున్నారు, నాతో చాలా బాగా మాట్లాడుతుంది అనేసరికి. సో అంటే నన్ను ఇన్ని మాటలు అంటారు, నీతో ఉన్నందుకు అంటారు, మన ఇద్దరు బాండ్ అంటారు, నీతో మాట్లాడితే నీకు ఓకేనా అని ఇదంతా అనలేదు, కానీ ఆమె అట్లా ఫీల్ అయి ఉంటుంది. సో నేను నిన్ను ఇంకా లైఫ్లో ఈ హౌస్లో నుంచి వెళ్ళిపోతున్నా దొబ్బేసా అన్నట్టు ఏదో అంటారు. సో ఇట్స్ డన్ అంటే ఇక్కడ డెమాన్ పవన్ వెళ్ళిపోతుంటే వెనక్కి ఇట్లా లాగితే ఆమె వెళ్ళి మంచం మీద పడతారు అనమాట. సో ఇక్కడ దానికి ఏమన్నా ఆర్గ్యూ చేస్తారేమో, ఇట్లా నన్ను ఎట్లా హ్యాండిల్ ఆర్ అంటే మ్యాన్ హ్యాండిల్ ఆర్ ఏదో ఒకటి ఇట్లా చేస్తావు ఏంట, ఆమె ఏం అనలేదు. సో అది గేమ్ ఇట్లా అంటే ఏది
ఎవరో ఫస్ట్ ఇదేంటి అది గేమ్ అన్నట్టు అంటే ఇది గేమ్ ఇట్లా అంటే రీతు అంటే మరి నువ్వు పర్సనల్గా నువ్వు ఫ్రెండా అని నన్ను అడిగారు, అది మరి గేమ్ కాదా అన్నట్టు అంటారు. ఇది పవన్ కళ్యాణ్ డెమాన్ పవన్ అడిగినట్టున్నాడండి. ఆ కెప్టెన్సీ టాస్క్ వాళ్ళకి గొడవ అయింది కదా అప్పుడు అన్నట్టున్నాడు, పర్సనల్గా నువ్వు నా ఫ్రెండా అన్నట్టు, మరి నన్ను అడిగారు దానికి అన్నట్టు. సో అది గేమ్ అంటే మరి ఇది కూడా గేమే కదా అంటే నా క్యారెక్టర్ నీ గేమా అన్నట్టు అంటది రీతు. సో క్యారెక్టర్ని అనట్లేదు నేను, ఇట్లా ఇట్లా పెద్ద పెద్దగా అరిచి హైలైట్ చేయకు ఇట్లా అంటాడు అనమాట. సో ఇంకా ఆమె వెళ్ళిపోయిద్ది ఆ రూమ్లో నుంచి. ఇక్కడ సంజన గారు కూడా వచ్చి అంటారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నట్టుంది, ఇది బయటికి వేరేలా వెళ్తుంది అట్లా అంటాడు. లేదు నేను ఆపడానికంటే ఓకే ఓకే బట్ అట్లా ఆమె ఏమి ఇష్యూ చేయలేదు కాబట్టి అదేం అంత అనిపించదు, ఆమె ఇష్యూ చేసుంటే అనిపించేది. సో వాళ్ళిద్దరి మధ్య ర్యాప్ ఉంది అండ్ ఆమె ఇష్యూ చేయాల. నెక్స్ట్ ఈ రోజు నుంచి నువ్వు మాట్లాడేదాకా నేను మాట్లాడను అని డెమాన్ పవన్ అంటాడు. సో సారీ అని చెప్తున్నా కొంచెం కూడా కన్సర్న్ లేదు, సారీ ఫీల్ అవుతున్నా కూడా పట్టించుకోవట్లే అన్నట్టు అంటారు. ఇంకా ఇక్కడ దివ్య గారు తనుజ గారు వెయిట్ చేస్తూ ఉంటారు భరణి గారి కోసం. సో ఇంకా వస్తారు ఈలోపు భరణి గారు అండ్ ఇక్కడ ఇద్దరు పరిగెడతారండి. ఇక్కడ దివ్య గారు ముందు పరిగెట్టాలని చూస్తారు హగ్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఇంకా ఫన్నీగా అదేంటి వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదండి డెమాన్ పవన్ అండ్ రీతు. ఇంకా ఏమైందంటే డెమాన్ పవన్ ఇమాన్యువల్ కలిసి వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రీతు అను పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో కావాలని వీళ్ళిద్దరు వాళ్ళ పక్కనే వాకింగ్ చేస్తూ ఉంటారు అనమాట, ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. డెమాన్ పవన్ ఏమో ఇమాన్యువల్ని అన్నట్టుగా రీతుని అంటూ ఉంటారు. అదేదో ఫన్నీగా వెళ్ళరా ఖాళీగా ఉందిగా వెళ్ళు మళ్ళీ దొరకదు చూసుకో అన్నట్టు పవన్ కళ్యాణ్ అన్నట్టున్నాడు. సో రీతు గురించి సో మాట అనడం కాదు, మాట మీద నిలబడాలి, మాట మీద ఉండాలి ఇట్లా అంటూ ఉంటారు. దెన్ అక్కడికి వీళ్ళిద్దరు కూర్చుంటారు వెళ్ళి పవన్ కళ్యాణ్ రీతు. ఆడ చైర్ ఖాళీ ఉంటే ఇమాన్యువల్ ఏమో ఇదిగో ఇక్కడ కూర్చో నీకేంటి నువ్వు కూడా కూర్చో ఇది నీ చైరే అన్నట్టు ఇమాన్యువల్ ఫన్నీగా కొంచెం ఇక్కడ ఇమాన్యువల్ ఉండటం వల్ల ఫన్నీగా అనిపించిందిలేండి. సో ఇండైరెక్ట్గా మాట్లాడుకోవడం అదంతా. సో ఈయన కూర్చోగానే ఆమె లేచి వెళ్ళిపోతే మనం కూర్చుంటే ఆ మాత్రం భయం ఉండాలి, లేచి వెళ్ళిపోయినందుకు భయం, ఏదో ఫన్నీగా మాట్లాడుకున్నారులేండి. నెక్స్ట్ ఇంకా సర్లే వీళ్ళు మాట్లాడుకోవట్లేదేమో అనుకుంటే ఆమె పక్కకి వెళ్ళి నవ్వుకోవడం, సిగ్గుపడటం, బ్లష్ చేయడం ఇవన్నీ చేశారు. నెక్స్ట్ ఈయన అక్కడ కిచెన్లో ఏదో కుక్ చేస్తూ ఉంటే ఈమె వచ్చి ముద్దలు పెడుతున్నారు, అన్నం ముద్దలు. సో ఇంకా అది రోజు అంతేనే ఓకేనండి, ఒకసారి కూడా ఓకే, బట్ అన్నిసార్లు రోజుకి పెద్దగా అరుస్తారు రీతు గారేమో. సో దానికి ఆయన సిగ్గుపట్టం డెమాన్ అది అన్నం ముద్దలు పెట్టింది మాట్లాడకపోయినా అని సిగ్గుపడతారనమాట. సో వీళ్ళు బాండింగ్ పెట్టుకోండి, గేమ్ ఆడండి, కొంచెం తగ్గించుకోండి ఇప్పుడు ఉన్న దాని మీద, బట్ ఇన్నిసార్లు అయితే గొడవలు పడకండి అనిపించింది నాకు. ఓకే సో టోటల్గా ఇవాళ ఎపిసోడ్లో అయితే ఓకేనండి, ఆ డెసిషన్ ఓకే, ఎందుకంటే ఎటు తీసుకున్నా ఇంకొకరికైతే అన్యాయం జరిగిద్ది. బట్ ఆ బ్రిక్ పర్సంటేజ్ని కన్సిడర్ చేయకపోవడం అదేమంత, ఇది రెండు బయటే ఉన్నాయి కాబట్టి పర్సంటేజ్ కన్సిడర్ చేయక్కర్లేదు అనడం నాకు కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఇప్పుడు రూలు ఇద్దరికి పోయినప్పుడు ఒక రూల్ తీసేద్దాం ఇంకో రూల్ పెట్టుకుందాం అన్నప్పుడు ఇక్కడ కూడా రెండు బయట ఉన్నప్పుడు సరే పర్సంటేజ్ ఎందుకు చూడకూడదు, అది కూడా కన్సిడర్ చేయొచ్చు అనిపించింది. బట్ స్టిల్ ఏది కన్సిడర్ చేసినా ఒకరికైతే అన్యాయం జరిగిద్ది. సో ఇంక ఎటు తీసుకున్నా ముందు నువ్వు వెనక్కి పోయేలాగా, సో ఏదైనా ఒకటే ఇంకా ఫైన్ అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ దివ్య గారు తనుజ గారు గొడవలో దివ్య గారు కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అయినట్టు అనిపించింది. అండ్ ఆమె రెండు రీజన్స్ చెప్పారు, ఒక రీజన్ అయితే ఫైన్ అనిపించింది, అంటే తెలియక పెట్టేస్తే ఓకే, కానీ నేను కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న నాకు రైట్ అంటే అది రాంగ్ అనిపించింది, నాకు కూడా రైట్ ఉంది పెట్టడానికంటే. ఇంకా తనుజ గారేమో కొంచెం వాయిస్ టోన్ తగ్గించుకుంటాం బెటర్ అనిపించింది. ఇంకా సంజన గారేమో కావాలని సింపతి క్రియేట్ చేయడానికి చూసినట్టు అనిపించిందండి. మాధురి గారి విషయంలో కూడా ఆమె ఎవరి పేరు తీసుకోలేదు, ఒకవేళ మాధురి గారిని అన్న దానిలో ఏముంది అనిపించింది నాకు. అండ్ టాస్క్ అయితే అందరూ బాగా ఆడారండి, ఎస్పెషల్లీ డెమాన్ పవన్ ఫస్ట్ బాగా ఆడాడు, ఇంకా నిఖిల్ బాగా ఆడాడు, గౌరవ్ కూడా బాగానే ఆడాడు, కానీ ఆయన ఓవర్ మాటలు అనేవి ఆ గేమ్ని నాకు కొంచెం తగ్గించేస్తున్నాయి. ఇంకా శ్రీజ, రాము,
బర్నీ గారు, ఇమాన్యుల్ అందరూ బాగా ఆడారు గేమ్. ఇది ఇవాళ ఎపిసోడ్ రివ్యూ. అయితే మీకు పాయింట్స్ అర్థమై ఉండి మీకు కూడా నచ్చి ఉంటే రివ్యూ కొంచెం రీచ్ పెంచండి. నిన్న కొంచెం వ్యూస్ పెరిగినాయి, బాగా ఏం పెరగలేదు, అట్లీస్ట్ అంతకుముందు దాని మీద పెరిగినాయి. సో అట్లనే నచ్చితే కొంచెం వ్యూస్ ఎలాగ పెరుగుతున్నాయో కొంచెం లైకు, సబ్స్క్రైబు, కమెంటు, షేర్లు కొంచెం చేయండి నచ్చుతుంటే. థ్యాంక్ యూ.